నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాం. కానీ ఆపరేషన్ కు సంబంధించిన కొన్ని సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రతిపక్షాలు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు అధికారికంగా సమాధానం రావడం లేదు. కేంద్రం ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉంది? ప్రతిపక్షాలు అడుగుతున్నట్టుగా పార్లమెంట్ సెషన్ కు అభ్యంతరం ఏంటి? దేశ ప్రజలకు క్లారిటీ ఇస్తే పోయేదేంటి? ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. పాక్ కు జరిగిన నష్టం గురించి కూడా మన సైన్యం సాక్ష్యాధారాలతో సహా వివరించింది. కానీ మనకు జరిగిన నష్టం గురించి దాచిపెడుతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. అటు ప్రతిపక్షాల్లోనూ ఇటు ప్రజల్లోనూ అనేక సందేహాలున్నాయి. వీటిపై క్లారిటీ ఇవ్వడానికి కేంద్రం ముందుకు రాకపోవడం లేనిపోని అనుమానాలకు అపోహలకు తావిస్తోంది. దేశంలో కొద్ది రోజులుగా ఆపరేషన్ సింధూర్ గురించే చర్చ జరుగుతోంది. మొదట్లో భారత్ విజయం గురించి ఎక్కువగా చర్చ జరిగినా ఆ తర్వాత మనకు జరిగిన నష్టం సంగతేంటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రెస్ మీట్ పెట్టిన సైన్యం కూడా పాకిస్తాన్కు జరిగిన నష్టం గురించే చెప్పింది. మన రాఫెల్ జెట్స్ కూలిపోయాయనే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు. అయితే పరోక్షంగా కొంత నష్టం జరిగిందని, అది సహజమేనని చెప్పింది. కానీ మనకు జరిగిన నష్టంపై క్లారిటీ కావాలని ప్రతిపక్షాలు ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు సీడీఎస్ వ్యాఖ్యలు కూడా నష్టం జరిగిందనే సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఆయన కూడా నష్టం గురించి క్లారిటీ ఇవ్వలేదు. నష్టం కంటే ఫలితమే ముఖ్యమన్నారు. When I was asked about losses on our side, I said these are not important. The results and how you act is. I'll give a detailed kind of an answer on this. You see in a match, suppose you go into a football match and you win 3-2. He scored 2 goals and you scored 4 goals. So that's an even-sided match. But suppose you go in a test match, cricket test match, and you win by innings defeat. Then there's no question of how many wickets and how many balls and how many players. But since there is always this inquisitivity as to the result of your strikes, which was visible, which was more in psychological domain and what was visible to us, all of us, means not to us, to ఆపరేషన్ సింధూర్లో భారత్ కు కూడా నష్టం జరిగిందని అటువైపు పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతోంది. దీన్ని ఖండించిన భారత్ అసలు మనకు నష్టం ఎంత జరిగింది అనే విషయాన్ని అధికారికంగా చెప్పడం లేదు. దీంతో ఎవరికి వారు తమకు నచ్చినట్టుగా ఊహించుకుంటున్నారు. మీడియా కూడా రకరకాలుగా రాస్తోంది, చూపిస్తోంది. ఏది నిజమో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. దీంతో గందరగోళ పరిస్థితి మరింత పెరిగింది. ఈ అనుమానాలకు తెరదించేలా కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సెషన్ పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జరిగిన నష్టం గురించి దేశ ప్రజలకు చెప్పడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అయినా సరే కేంద్రం మాత్రం దేనికి స్పందించడం లేదు. మౌనాన్నే ఆశ్రయిస్తోంది. కీలకమైన అంశం గురించి నోరు విప్పకపోవడం ఏంటి అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఇప్పుడు మరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధ దళాధిపతుల కన్నా పైన, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కన్నా ఆయన విదేశీ గడ్డ పైన విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అనిల్ చౌహాన్ వ్యాఖ్యల ప్రతిపక్షాలు తప్పు పట్టడం లేదు. కానీ అనిల్ చౌహాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మాత్రమే తప్పుపడుతున్నాయి. ప్రజాస్వామ్యములో ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఆపరేషన్ సింధూర్లో మనకు జరిగిన నష్టం గురించి ఇంత చర్చ జరగడానికి రాఫెల్ కూలిందన్న వార్తలే కారణమండంలో సందేహం లేదు. అసలు సందేహం తలెత్తినప్పుడే మొదట్లోనే వివరణ ఇచ్చి ఉంటే విషయం ఇక్కడి దాకా వచ్చుండేది కాదండంలో సందేహం లేదు. కానీ కేంద్రం కానీ సైన్యం కానీ మనకు జరిగిన నష్టం గురించి ప్రస్తావన కూడా చేయలేదు. ప్రెస్ మీట్లో చెప్పకపోయినా కనీసం అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. దాంతో ఎవరికి తోచినట్టుగా వారు ఊహించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టయింది. దీనికి తోడు పాకిస్తాన్ కూడా భారత్కు చాలా నష్టం జరిగిందనే ప్రచారాన్ని వ్యాప్తిలో పెట్టింది. ఇది దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నా సరే కేంద్రం మాత్రం మౌనాన్ని వీడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి సున్నితమైన విషయాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం ఎవరికీ మంచిది కాదు. ఇలాంటి విషయాలు ఎక్కువ నానకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా కేంద్రం స్పష్టతనివ్వాలి. అలాగే ప్రతిపక్షాలు కోరినట్టుగా పార్లమెంట్ సెషన్ పెట్టి వివరాలు చెప్పాలి. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ రహస్యం కాదు. ఇప్పటికే ఆపరేషన్ తీరుతెన్నుల గురించి సవివరంగా చెప్పేశారు. అసలు విషయం చెప్పాక జరిగిన నష్టాన్ని దాచడంలో అర్థం లేదనే వాదన కూడా ఉంది. పైగా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నష్టం గురించి మాట్లాడితే సైన్యం నైతిక స్థైర్యం దెబ్బతింటుందనే చర్చ ఉండేది. కానీ ఇప్పుడు ఆపరేషన్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పడానికి అభ్యంతరమేముందని అందరూ అడుగుతున్నారు. గతంలో పాకిస్తాన్తో యుద్ధాలు జరిగినప్పుడు కూడా పార్లమెంట్లో సుదీర్ఘ చర్చలు జరిగాయని గుర్తు చేస్తున్నారు.
అలాంటిది ఇప్పుడు పార్లమెంట్ను సమావేశపరిచి ఉన్న విషయం చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారు అనేది కీలక ప్రశ్న. దేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆపరేషన్గా ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం గొప్పగా చెబుతోంది. అదే సమయంలో మనకు జరిగిన నష్టం వివరాలు చెప్పకుండా ఆపరేషన్ సక్సెస్ రేట్ గురించి ఎలా అంచనా వేస్తారనే ప్రశ్నలొస్తున్నాయి. నష్టం గురించి ప్రజలకు చెబితే ఆపరేషన్ సింధూర్కు చరిత్రలో ఎలాంటి స్థానం ఇవ్వాలో వారే నిర్ణయిస్తారనే అభిప్రాయాలున్నాయి. నష్టం గురించి నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా సైన్యం హింట్లిస్తోంది. అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా నష్టం స్వల్పమని అంటూనే ఇలాంటివి సహజమేనని మాట్లాడుతున్నారు. మరి సహజమే అయితే దాపరికం ఎందుకు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం రావడం లేదు. పైగా ఒక ఆపరేషన్ జరిగినప్పుడు ఎంతో కొంత నష్టం ఉండటాన్ని ఎవ్వరూ తప్పుబట్టడానికి అవకాశం లేదు. అయినా సరే కేంద్రం ఎందుకు సందేహిస్తుంది అనేది తేలాల్సి ఉంది. ఆపరేషన్ సింధూర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అని చాలామంది ఒప్పుకుంటున్నారు. 3 రోజుల్లో సాధించింది. పాకిస్తాన్, చైనా 20 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసింది పోయింది. వాళ్ళు కొత్త ప్లాన్స్కి వెళ్ళాలి. కొత్త డాక్ట్రిన్ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ డాక్ట్రిన్ ఏమిటంటే, మీరు న్యూక్లియర్ బాంబులు చెప్తే మేము పట్టించుకోము, ఇంకా అది మర్చిపోదన్నారు. ఒక్కసారి అందరూ డిమాండ్ చేస్తున్నట్టుగా పార్లమెంట్ను సమావేశపరిచి కేంద్రం ఒక ప్రకటన చేస్తే అన్ని సందేహాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. అలాగే ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెబితే అన్ని ఊహాగానాలకు తెరపడుతుంది. మరి ఈ పని చేయడానికి కేంద్రం ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కేంద్రమో సైన్యమో ఎవరో ఒకరు అధికారిక ప్రకటన విడుదల చేస్తే ఆపరేషన్ సింధూర్ గురించినటువంటి అపోహలన్నీ పటాపంచలవుతాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్తో 4 యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధంలో మనం గెలిచినా నష్టం తప్పలేదు. కానీ అప్పట్లో నష్టాల గురించి ఏ ప్రభుత్వమూ చెప్పకుండా మానలేదు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలన్నింటికీ అప్పటి ప్రభుత్వాలు సమాధానమిచ్చాయి. దీనికోసం రోజుల తరబడి సెషన్ను కొనసాగించాయి. అలాంటిది ఇప్పుడెందుకు సంకోచమనేది అన్ని వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న. ఇలాంటి పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగడం మంచిది కాదని మాజీ సైన్యాధికారులు కూడా అంటున్నారు. మంచో చెడో జరిగిన నష్టం గురించి జాతికి చెప్పేస్తే ఒక పనైపోతుందని అంటున్నారు. గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోకూడదు. అలాగే ఒక్క అధికారిక ప్రకటన చేస్తే పోయేదానికి ఇన్ని రోజుల అపోహలు, సందేహాలకు తావివ్వడం విషయాన్ని మరింత సంక్లిష్టం చేసింది. ఆపరేషన్ తీరుతెన్నుల గురించి స్వయంగా సైన్యం క్లారిటీ ఇవ్వడంతో దాని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. కానీ నష్టం గురించి చెప్పకపోవడమే ఇప్పుడు ఇన్ని ప్రశ్నలకు అవకాశమిచ్చింది. సైన్యం ప్రెస్ మీట్లోనే నష్టం గురించి కూడా చెప్పేస్తే సింధూర్పై సందేహాలకు అప్పుడే ఫుల్ స్టాప్ పడేది. సరే, అయిందేదో అయిపోయింది. కనీసం ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వడం అందరికీ మంచిది. మనకు జరిగిన నష్టం గురించి ప్రజలకు చెప్పకపోతే భారీ నష్టం జరిగిందనో, జరగరాంది జరిగిపోయిందనో నమ్మే అవకాశం కూడా లేకపోలేదు. అది మరింత నష్టం చేస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాతి ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం స్పందించి పార్లమెంట్ సెషన్ పెట్టాలి. ప్రజల, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. అప్పుడే సింధూర్పై అందరికీ పూర్తి క్లారిటీ వస్తుంది. యుద్ధం అన్నాక నష్టం జరుగుతుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ ఆ నష్టం గురించి బయటకు చెబితే ఏమవుతుందనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అధికారిక ప్రకటన లేకపోవడంతో ఎవరికి తోచినట్లు వాళ్ళు ఊహించుకుంటున్నారు. మీడియా కూడా రకరకాలుగా రాస్తోంది. అదేదో కేంద్రమే చెప్తే ఇన్ని వాదనలకు అవకాశమే ఉండేది కాదనడంలో సందేహం లేదు. అదే సమయంలో ట్రంప్ జోక్యంతోనే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందన్న ఆరోపణల్ని కూడా కేంద్రం పార్లమెంటు సాక్షిగా తిప్పికొట్టాల్సి ఉంది. యుద్ధం అంటేనే వినాశనం, ప్రాణ నష్టం. అందుకే యుద్ధాన్ని ఎవ్వరూ కోరుకోరు. తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధంలో గెలుపోటముల్ని పక్కన పెడితే 2 వైపులా నష్టం తప్పదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లోనూ పాకిస్తాన్కు అంత నష్టం జరిగినప్పుడు మనకు కొద్దో గొప్ప నష్టం జరుగుతుంది. అది సహజం. ప్రజలు కూడా మనకు అసలు నష్టమే జరగలేదని నమ్మడం లేదు. కాకపోతే ఎంత నష్టం జరిగిందో అధికారిక ప్రకటన కావాలంటున్నారు. ఎవరైనా కానీ మన దేశం దెబ్బతింటం గురించి లేకపోతే మన విమానాలు ఏదో అయ్యాయని సంతోషించారు. కానీ యుద్ధాలు లేదా ఆయుధాలతో ఘర్షణలు అన్నవి తప్పకుండా చాలా కీలకమైన అంశాలు అవుతాయి రాజకీయాల్లో. ప్రభుత్వాల యొక్క భవిష్యత్తును లేకపోతే వాటి పట్ల వాటి ప్రతిష్టను కూడా నిర్ణయిస్తాయి. గత పాకిస్తాన్తో కదా ఎవరితో ఏ సాయుధ ఘర్షణ జరిగినా అటు ఇటు కూడా ఏదో కొన్ని దెబ్బలు తగులుతాయి. ప్రతిపక్షాలు కూడా అదే విషయాన్ని అడుగుతున్నాయి. నిజానికి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు జరిగిన నష్టం వివరాలు విని దేశ ప్రజలంతా సంతోషించారు. కానీ రాఫెల్ కూలిపోయిందన్న ప్రచారంతో ఆందోళన నెలకొంది. పైలట్లందరూ సేఫ్గా వచ్చారని ఎయిర్ ఫోర్స్ చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నా ఎన్ని జట్లు కూలాయోన్న సందేహాలు అందరినీ వెంటాడాయి. ఎందుకంటే రాఫెల్ జట్లు చాలా ఖరీదైనవి. వీటిని మొన్నీ మధ్యే ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తుంది. ఒక్కో జెట్ విలువ చాలా ఎక్కువ. ఈ కోణంలోనే ప్రతిపక్షాల నుంచి ప్రజల వరకు ఆలోచిస్తున్నారు. అందుకే క్లారిటీ కావాలని కేంద్రాన్ని అడుగుతున్నారు.
రాఫెల్ కూలిందన్న ప్రచారం జరిగినప్పుడు అలాంటిదేమీ లేదని అధికారికంగా ఖండన రాలేదు. పైగా ప్రెస్ మీట్లో దీని గురించి అడిగితే చిన్న చిన్న నష్టాలు సహజమే అని సైన్యం సమాధానమిచ్చింది. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఓ రాఫెల్ కూలింది కదా అన్న ప్రశ్నకు అలాంటి సమాధానం వచ్చిందే. కానీ ఎన్ని జెట్లు కూలాయనే ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. దీంతో ఏదో దాస్తున్నారనే అనుమానాలు మొలకెత్తాయి. వాటిని ఆదిలోనే తుంచాల్సిన కేంద్రం కూడా చోద్యం చూస్తూ ఆ మొలకలే మహావృక్షాలయ్యే అవకాశమిచ్చింది. పైగా రోజుకొక సందేహం తెరపైకొచ్చి అసలు జరగని విషయాలు కూడా ప్రచారమవుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం భావ్యం కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటి వరకు మనకు జరిగిన నష్టం గురించి కేంద్రం ఎక్కడా చెప్పలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రగల్భాలు పలుకుతోంది. దీంతో అదే అధికారిక సమాచారంగా చలామణి అయ్యే ముప్పు లేకపోలేదు. పాకిస్తాన్ ప్రచారానికి గట్టి కౌంటర్ ఇవ్వాలంటే కేంద్రం అధికారికంగా స్పష్టత ఇవ్వాలి. అప్పుడే అనవసర సందేహాలకు తెరపడుతుంది. లేకపోతే ఇంకేం ప్రచారం జరుగుతుందో ఊహించడం కూడా కష్టమవుతుంది. అసలు మన ధాటికి తాళలేక శరణుజొచ్చిన పాకిస్తానే ఏదో విజయం సాధించినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉంటే మనం గెలిచి కూడా ఉన్న విషయం చెప్పుకోకపోతే ఎలాగా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో మనకు జరిగిన నష్టం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలి. ప్రతిపక్షాల ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానాలు కావాలి. ఒక్క అధికారిక ప్రకటన బయటకొస్తే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు ఎవరూ తప్పుడు ప్రచారం చేయడానికి అవకాశం ఉండదు. ఈ చిన్న లాజిక్ కేంద్రం ఎందుకు మిస్ అవుతుంది అనేది అంతుపట్టడం లేదు. మనకు జరిగిన నష్టం గురించి చెప్పినా దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతేకాని అసలు నష్టం ఎందుకు జరిగిందనే ప్రశ్నలు ఎవ్వరూ అడగరు. ఎంతో కొంత నష్టం తప్పదనే విషయంలో అందరికీ ఒక క్లారిటీ ఉంది. అలాగే కేంద్రం చెప్పకపోయినా, సైన్యం సూటిగా విషయం మాట్లాడకపోయినా మనకు నష్టం జరిగిందనే సంగతి కూడా ప్రజలకు అవగాహన ఉంది. కాకపోతే వివరాల విషయంలోనే భిన్న అభిప్రాయాలున్నాయి. ఆ ఒక్క అంశంలో క్లారిటీ ఇచ్చేస్తే పనైపోతుంది. కేంద్రం ఇప్పుడు ఎందుకు సంకోచిస్తుందనే ప్రశ్నకు ఎవ్వరికీ సమాధానాలు తట్టడం లేదు. ఏ విషయమైనా బయటకు చెబితే తేలిపోతుంది. అలా కాకుండా రహస్యంగా ఉంచాలని చూస్తేనే అనవసర వివాదానికి దారితీస్తుంది. గతంలోనూ కొన్ని సందర్భాల్లో ఇలాగే జరిగింది. ఇక దేశ రక్షణ, భద్రత లాంటి అత్యంత సున్నితమైన అంశాల్లో వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే అది గోరింతలు కొండంతలవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయంలో అదే జరిగిందనేది నిపుణుల అభిప్రాయం. అసలు ఆపరేషన్పై అనవసర చర్చ ఉండొద్దనే సైన్యంతో ప్రెస్ మీట్ పెట్టించి వీడియో ఆధారాలు కూడా విడుదల చేయించిన కేంద్రం మనకు జరిగిన నష్టంపై మాట్లాడకపోవడం ద్వారా తానే సందేహాలకు తావిచ్చిందే. కాబట్టి ఇప్పుడు ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రంపైనే ఉంది. విషయాన్ని ఇలా సాగదీయడం అటు కేంద్రానికి, ఇటు బీజేపీకి కూడా నష్టం చేసే అవకాశం లేకపోలేదు. పైగా ఆపరేషన్ సింధూర్ను రాజకీయం చేస్తున్నారనే చర్చ కూడా మొదలైంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా కూడా కేంద్రం స్పందించాల్సిందే. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని కేంద్రం తక్షణ కర్తవ్యమేంటో ఆలోచించుకోవాలి. ఆపరేషన్ ఆగిన తీరుపైన వస్తున్న ఆరోపణలు, విమర్శలకు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే అవే నిజమని ప్రజల్లో కొందరైనా అనుకునే ప్రమాదం ఉంది. उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया. ముఖ్యంగా విదేశీ జోక్యంతో మనం ఆపరేషన్ ఆపేశామనే వాదన బలంగా పుంజుకోవడం దేశానికి మంచిది కాదు. దీనికి కేంద్రం అధికారిక ప్రకటనతోనే ఫుల్ స్టాప్ పడుతుంది అనడంలో సందేహమే లేదు. ఆపరేషన్ సింధూర్ గురించి ఇతర దేశాలకు చెప్పడానికి ఎంపీల బృందాలను పంపింది కేంద్రం. కానీ సొంత దేశ ప్రజలకు ఎందుకు చెప్పడానికి వెనకాడుతోందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చివరకు పాకిస్తాన్ కూడా తమకు జరిగిన నష్టం గురించి పార్లమెంట్లో చెప్పింది. అదే పని భారత్ చేయకపోవడం విడ్డూరంగా ఉందంటున్నాయి ప్రతిపక్షాలు. ఆపరేషన్ సింధూర్ విజయం ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం. అలాగే అందులో మనకు జరిగిన నష్టం గురించి తెలుసుకునే హక్కు కూడా దేశ ప్రజలందరికీ ఉంది. కానీ ఆపరేషన్ సింధూర్ వివరాలు విదేశాలకు చెప్పడానికి సంకోచించని కేంద్రం సొంత ప్రజలకు మాత్రం ఎందుకు చెప్పడం లేదు అనేది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. మన విషయం మొదట మన ప్రజలకు తెలియాలి, ఆ తర్వాతే బయట వారికి చెప్పాలి. కానీ ఆపరేషన్ సింధూర్ విషయంలో రివర్స్లో ఎందుకు జరుగుతుంది అనేది తేలాల్సి ఉంది. దేశ భద్రత, రక్షణకు సంబంధించిన వ్యవహారంలో ప్రజలందరూ ప్రభుత్వానికి నైతిక మద్దతు ఇవ్వడం చాలా కీలకం. అప్పుడే సైన్యం కూడా సమర్థంగా పోరాడగలుగుతుంది. అలాంటిది ఆపరేషన్ సింధూర్ విషయంలో అలాంటి అవకాశం ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది అసలు ప్రశ్న. యుద్ధాల్లో నష్టాలు సహజమే అనే విషయం కేవలం సైన్యానికే కాదు,
సామాన్యులకు అవగాహన ఉంది. అలాంటప్పుడు ఇంత దాపరికంతో సాధించేదేముంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. కనీసం పార్లమెంట్ సాక్షిగా అయినా కేంద్రం క్లారిటీ ఇవ్వకపోవడం అనవసర అపోహలకు తావిచ్చినట్టే అవుతుంది. ఇప్పటికైనా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. నష్టం చిన్నదో పెద్దదో ప్రజల ముందు వివరంగా చెప్పాల్సిందే. అప్పుడు అసలేం జరిగిందో అందరికీ క్లారిటీ వస్తుంది. కొత్త ప్రశ్నలు రాకుండా ఉంటాయి. లేకపోతే రోజుకు కొన్ని ప్రశ్నలు యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ సందేహాల పుట్టకు మొదలెక్కడో తెలుసుకోవడం కూడా కష్టసాధ్యంగా మారొచ్చు. కనీసం రాఫెల్ జట్ల విషయంలో అయినా సందేహాలు తీర్చాలనే వాదన లేకపోలేదు. ఇంతమందితో ఇన్నిసార్లు అడిగించుకోవాల్సిన అగత్యం ఏముందో కూడా కేంద్రం క్లారిటీ ఇవ్వాలి. ఈ దేశానికి సంక్షోభాలు కొత్తేమీ కాదు. నష్టాల్ని తట్టుకోవడం కొత్త కాదు. అలాగే దేశ ప్రజలు కూడా కష్టసుఖాల్లో ప్రభుత్వానికి తోడుగానే ఉంటూ వచ్చారు. అలాంటి ప్రజల అంకిత భావాన్ని కూడా నమ్మడం లేదా అనే ప్రశ్నలు ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతున్నాయి. ఈ ప్రశ్నలైనా పెద్దవి కాకముందే కేంద్రం స్పందించాల్సి ఉంది. పార్లమెంటు సాక్షిగా జరిగిన నష్టం గురించి అధికారిక ప్రకటన చేయాలి. చావు దెబ్బతిన్న పాకిస్తాన్ కూడా తనకు జరిగిన నష్టం గురించి తమ దేశ పార్లమెంట్లో చెప్పుకుంది. అలాంటిది మనం సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఏంటి అనేది తేలాల్సి ఉంది. పాకిస్తాన్ మరో అడుగు ముందుకేసి భారత్ సైన్యం చెప్పిన దానికంటే తమకు ఎక్కువ నష్టమే జరిగిందని కూడా ఒప్పుకుంది. పాకిస్తాన్ను చూసిన తర్వాతైనా కేంద్రం స్పందించి అధికారిక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ గురించి అపోహలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. ఇలాగే క్లారిటీ ఇవ్వకుండా మౌనాన్ని ఆశ్రయిస్తే నేడో రేపో అసలు నిజాలు విస్తృతంగా ప్రచారమయ్యే అవకాశం లేకపోలేదు. అప్పుడు వాటిని చిలువలు పలువులుగా ప్రచారం చేస్తే మరింత గందరగోళం నెలకొంటుంది. అలా జరిగితే అప్పుడు కేంద్రం అధికారిక ప్రకటన చేసినా ఉన్నదున్నట్టుగా చెప్పారా లేకపోతే కవర్ చేసుకుంటున్నారా అనే సందేహాలొస్తాయి. అందుకే ఇప్పటికే జరిగిన ఆలస్యం చాలు, ఇకనైనా తొందరగా క్లారిటీ ఇస్తే కేంద్రానికి ఊరట ఇచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ విషయంలో మనం అవలంబించాల్సిన వ్యూహం గురించి కూడా కొన్ని సందేహాలున్నాయి. మొదట ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ను చావు దెబ్బకొట్టారు. పాకిస్తాన్కు భారీ నష్టం జరిగి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు సడన్ గా కాల్పుల విరమణకు అంగీకరించారు. పైగా ఆ విషయం మనం చెప్పకుండా ట్రంప్ ముందుగా ప్రకటించారు. కీలక ఉగ్రవాదుల్ని టార్గెట్ చేయకుండా కేవలం ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే టార్గెట్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వీటన్నిటికీ కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సింధూర్ గురించి ముందే పాకిస్తాన్కు సమాచారం ఇచ్చారా లేదా అనే విషయంలోనూ సందిగ్ధత ఉంది. పైగా ఆపరేషన్ సింధూర్ గురించి చాలా వరకు విదేశీ గడ్డ మీదో విదేశీ మీడియాలోనో కీలక స్థానాల్లో ఉన్నవారు ప్రకటనలు చేస్తున్నారు. అక్కడ మాట్లాడడానికి లేని అభ్యంతరం సొంత గడ్డ మీద మన పార్లమెంట్లో చెప్పడానికి ఏంటి అనేది తేలాల్సిన అవసరం ఉంది. దేశంలో ఏ అంశంపై అయినా పార్లమెంట్లో చేసే ప్రకటనకు తిరుగులేదు. ఒక్కసారి పార్లమెంట్లో చెప్పారంటే ఇక అందుకు విరుద్ధంగా ఎవ్వరూ మాట్లాడటానికి ఏమీ ఉండదు. పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరిగాక ప్రతిపక్షాలకు ఆరోపణలు చేసే అవకాశం ఉండదు. ప్రజలకు కూడా చాలా వరకు సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. గతంలో ఎప్పుడూ పరిష్కరించలేని సమస్య వచ్చినా పార్లమెంట్ను సమావేశపరిస్తే అంతా చక్కబడేది. ఇటీవల మణిపూర్ అల్లర్ల విషయంలో కూడా పార్లమెంట్లో కేంద్రం ప్రకటన వచ్చేదాకా రగడ జరిగింది. ఆ తర్వాత క్రమంగా పరిస్థితులు సద్దుమణిగాయి. ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత కేంద్రం ఎందుకు అధికారిక ప్రకటనకు సందేహిస్తుందో తెలియడం లేదు. అసలు ఎవరూ అడగకముందే కేంద్రం వివరాలు చెప్తే అసలు ప్రశ్నలకే అవకాశం ఉండదు. ఇప్పుడు వస్తున్న చాలా ప్రశ్నలకు కూడా పార్లమెంట్లో చేసే అధికారిక ప్రకటన చెక్ పెడుతుంది. పైగా కేంద్రం ప్రకటనను మెజారిటీ ప్రజలు కూడా వెంటనే ఆమోదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకనైనా ఆలస్యం చేయకుండా పార్లమెంట్ను సమావేశపరిచి అందరి సందేహాలు తీర్చాలి. జరిగిన నష్టంపై స్పష్టతనిచ్చి అనుమానాలకు తెరదించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా జాగ్రత్త పడాలి.